సోల్కడి మీలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నేనైతే దీన్ని కోల్హాపూర్లో తాగాను. చల్లగా టేస్టీగా అనిపించింది. అదే మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. సమ్మర్లో సూపర్ హెల్తీ డ్రింక్ కూడా ఇది. కొబ్బరి పాలు కోకుమ్స్తో చేసే ఈ డ్రింక్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అలాగే మంచి రిఫ్రెష్మెంట్ని కూడా ఇస్తుంది. వీలైతే ట్రై చేయండి. ఇక్కడ నేను పావు కప్పు అంటే 4 టేబుల్ స్పూన్లంతా కోకుమ్స్ తీసుకుంటున్నాను. కోకుమ్స్తో నేను ఇంతకుముందు 2-3 వీడియోస్ వరకు తీసానండి. ఆ వీడియోస్లో కోకుమ్స్ అంటే ఏంటి అనేది నేను క్లియర్గా ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ ఆ వీడియోలు చూడని వారుంటే వారి కోసం మళ్ళీ చెప్తున్నాను. కోకుమ్స్ అనేవి ఒక పండు అనమాట. పుల్లగా ఉంటాయి. ఇవి కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, కొంకణ్ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తుంటారనమాట. ఇక్కడ మనం పులుపు కోసం చింతపండుని ఎలా వాడుతూ ఉంటామో అక్కడ వాళ్ళు ఏంటంటే చింతపండుకు బదులుగా ఎక్కువగా కోకుమ్స్ని వాడుతూ ఉంటారనమాట. వీటితో చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అస్సలు ఉండవు. డైజెషన్కి చాలా మంచివి అనమాట. నేను ఇక్కడ తీసుకున్నవి సాల్టెడ్ కోకుమ్స్, ఎండబెట్టినవి. ఇవి సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. వీటిని జస్ట్ ఒకసారి అలా కడిగేసిన తర్వాత వేడి నీళ్లు పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఇందులోనే స్వీట్వి కూడా దొరుకుతాయి, కానీ ఈ రెసిపీకి సాల్ట్వే తీసుకోవాలి. అమెజాన్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయండి. లింక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. నేను తీసుకున్న పావు కప్పు కోకుమ్స్కి ఒక మీడియం సైజ్ కొబ్బరికాయ అయితే సరిపోతుందండి. కోకుమ్స్ క్వాంటిటీ అనేది కొంచెం చూసి తీసుకోవాలి, ఎందుకంటే వీటి క్వాంటిటీ ఎక్కువ అయితే సోల్కడి అనేది పులుపు అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక మీడియం సైజ్ కొబ్బరికాయకి పావు కప్పు అంటే 4 టేబుల్ స్పూన్లంతా కోకుమ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. కొబ్బరికాయని ఇలా మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ కొబ్బరి నుంచి మనం ఇప్పుడు పాలు తీసుకోవాలన్నమాట. 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. ఇలా వెల్లుల్లి కానీ అల్లం ముక్క కానీ ఏదైనా వేసుకోవచ్చండి, కానీ 2 వేసుకోవద్దు. 2 వేసుకుంటే ఫ్లేవర్ మారిపోతుంది. సో వేసుకుంటే 1 ఇంచ్ అల్లం ముక్క అయినా వేసుకోండి, లేదంటే ఇలా 4 వెల్లుల్లి రెబ్బలైనా వేసుకోండి. అలాగే 1 లేదా 2 పచ్చిమిర్చి స్పైస్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉంటే 1 వేసుకోండి, ఘాటు తక్కువ ఉంటే 2 వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పంచదార, 1 రెమ్మ కరివేపాకు, చిన్న బీట్రూట్ ముక్క కూడా వేస్తున్నానండి. ఈ బీట్రూట్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. నేను జస్ట్ కలర్ కోసం మాత్రమే ఈ బీట్రూట్ వేస్తున్నాను. అసలైతే సోల్కడీల్లో బీట్రూట్ వేయరండి. సోల్కడీకి కొంచెం పింక్ కలర్ రావటం కోసం మాత్రమే ఈ బీట్రూట్ ముక్కనే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్లో వేసి చక్కగా కొబ్బరి పాలు పిండేసుకోవాలి. ఇవి ఫస్ట్ టైం ఎక్స్ట్రాక్ట్ చేసిన చిక్కటి కొబ్బరి పాలు అనమాట. ఇంకా ఇందులో పాలుంటాయండి. సో మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి మరికొన్ని నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి మెత్తగా బ్లెండ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా వడగట్టుకుంటే మళ్ళీ ఇలా కొంచెం పల్చటి పాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా ఈ పిప్పిలో ఏముండదండి, దీన్ని ఇంకా పడేసేయచ్చు. ఇప్పుడు ఇందులో గంట పాటు నానబెట్టుకున్న కోకుమ్స్ ఉన్నాయి కదా, ఈ కోకుమ్స్ని గట్టిగా స్క్వీజ్ చేసుకొని రసం తీసుకోవాలి. ఇలా రసం పిండుకొని ఒక స్ట్రైనర్లో వేసి వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మొత్తం అంతా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా తాగేసేయచ్చండి. సో 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మా పిల్లలకి ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా కావాలట, సో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నారు. బాగుంటుందండి, చల్లగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు మంచి రిఫ్రెష్మెంట్గా కూడా ఉంటుంది. పిల్లలకి కూడా చాలా బలం. కొబ్బరి పాలు కదా. నార్మల్గా సోల్కడి అంటే ఇంతేనండి, ఇంకే ఫ్లేవర్స్ ఉండవు. అయితే మీకు ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా కావాలనుకుంటే కొంచెం బ్లాక్ సాల్ట్ అండ్ చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్స్ ఇష్టపడితే. ఎండలు బాగా ఉన్నప్పుడు చల్లగా తాగాలని బయట దొరికే ఏవేవో కెమికల్స్ కలిపిన కూల్ డ్రింక్స్ తాగుతుంటారు కదా, కానీ ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ టేస్టీగా హెల్తీగా తాగేసేయచ్చు. లైట్ పులుపు తగులుతూ ఉప్పుగా కొంచెం ఘాటుగా కొబ్బరి పాలలోని కమ్మదనంతో మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. సో వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో, నచ్చిందో లేదో కూడా వీలైతే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.